2019 మార్చి నాటికి 5 లక్షల ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు ఇస్తామని మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ గృహాల కేటాయింపు కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. 2896 మందికి లాటరీ ద్వారా గృహాలను కేటాయించారు. చిలకలూరుపేటలో మిగతా ఇళ్ల నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేసి దసరా రోజున 4512 ఇళ్లకు సీఎం చేతుల మీదుగా గృహప్రవేశాలు చేయిస్తామని తెలిపారు. చిలకలూరుపేటలో 2019 నాటికి 9000 ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఏపీలో నిర్మిస్తున్న ఇళ్లను ఇతర రాష్ట్రాల అధికారులు ప్రశంసించారని మంత్రి నారాయణ చెప్పారు. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడడం లేదని, ఆధునిక పద్ధతుల్లో అత్యంత నాణ్యంగా ఇళ్లు నిర్మిస్తున్నామని ప్రకటించారు. కానీ మేము కట్టిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలలకు వచ్చి ఇక్కడంతా చూసుకున్నాక ఇక్కడ సరౌండింగ్లో జరుగుతున్న పనులన్నీ కూడా మాకు చాలా సంతోషంగా ఉన్నాయి. ప్రతి విషయానికి టౌన్కు వెళ్ళాలి, అక్కడ దూరము అనే అభిప్రాయం మాకు పోయింది. చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు ఉండలేమో ఉండకూడదో మళ్ళీ అడ్డుకట్టుకొని ఉండాలనే ఉద్దేశం ఉండేది. కానీ చూసుకున్నాక మటుకు చాలా సంతోషంగా ఉంది. అందరం కుటుంబం తరఫున మొత్తం ఇక్కడ వచ్చి ఉండాలని చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. 7 రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి మన రాష్ట్రంలో ఇళ్లు చూసి బ్రహ్మాండంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో పేదలు, నిరుపేదల కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు హై క్వాలిటీ కట్టమన్నారు. అదేవిధంగా ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటి లోపల వసతులు, ఇంటి లోపల ఈరోజు వర్టిఫై టైల్స్ వేసాం. 2 అడుగులు బై 2 అడుగులు వర్టిఫై టైల్స్ వేయటమే కాదు, ఏ గ్రేడ్. ఈరోజు మా ఇంట్లో ఉండేది కూడా వర్టిఫై టైల్స్, అదే గ్రేడ్. ఈరోజు నేను చెప్తున్నాను, మా ఇంట్లో ఏది ఉందో అదే వేసాం. ఈరోజు బ్యాలెన్స్ ఉన్నటువంటి ఇళ్లు ఈ 4512 కూడా విజయదశమికి ఓపెన్ చేయాలని విజయదశమికి ఓపెన్ చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు అందరికీ ఎవరికి ఏ ఫ్లాట్ 1600 మంది గతంలో ఇచ్చాం. మిగిలిన 2800 మందికి కూడా ఈ రోజు ఫ్లాట్ అలొకేట్ చేస్తున్నాం. ఎవరి ఫ్లాట్ వాళ్ళు సాయంత్రం దాకా ఉండి అందరూ చూసుకోవాలి. మీ ఇల్లు మీరు ఇప్పటి నుంచి రోజు వచ్చి కూడా చూసుకోవచ్చు.